రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 4 చనిపోగా కాసేపటి క్రితం మరో బాలుడు మృతి చెందాడు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ అనే బాలుడు చనిపోయినట్టు అధికారులు స్పష్టం చేశారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 4 చనిపోగా కాసేపటి క్రితం మరో బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, భోగి రాజమండ్రిలోని కల్తీపాల ఘటనలో మరొక 5 ఏళ్ల బాలుడు మృతి చెందడం జరిగింది. అయితే ఈయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడు కొద్దిసేపటి కిందట అబ్బాయి మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే దీంతో రాజమండ్రిలోని కల్తీపాల ఘటనలోని ఇప్పుడు మృతుల సంఖ్య 5కు చేరడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే మహాశివరాత్రి తర్వాత రోజున ఒక పాల వ్యాపారి కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ఇక్కడ వీళ్ళందరికీ కూడా పాలు వేయడం జరిగింది. మొత్తం 106 కుటుంబాలకు అతడు పాలు పోస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించడం జరిగింది. అందులోని 74 కుటుంబాలకైతే పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇంతవరకుని. అయితే వాళ్ళలోని కూడా ఇప్పటి వరకు చూస్తే 16 మంది ఇక్కడ వాళ్ళకి సంబంధించి మూత్రం బంద్ అయిపోవడం కానీ, అలాగే డయేరియాకి సంబంధించింది కానీ వీటిలో అవుతున్నారు. అనూరియా అనే వ్యాధికి వాళ్ళకి వ్యాపించి దాంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించిందని చెప్పి చూసి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే మరొక చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్లో అందరూ కూడా చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకి కూడా రోగుల సంఖ్య కూడా పెరగడం జరుగుతున్నది. నిన్నటి వరకు 12 అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే ఈ రోగుల సంఖ్య కూడా 16కు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే విశాఖపట్నంలోని ఇక్కడ ఇతని పేరుని అయితే అందులో లిస్ట్ లో నమోదు చేయడం జరిగింది. కానీ అయితే రాజమండ్రి అతను విశాఖలోని చికిత్స పొందుతున్నట్టుగా అధికారులకు కూడా ఎంతవరకు సమాచారం లేదు. అయితే అక్కడ నుంచి అందిన సమాచారం మేరకు చూసినట్లయితే అతను ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆ 5 ఏళ్ల బాలుడు అంటే మనోహర్ చెప్పి ఆ మనోహర్ అక్కడ మృతి చెందడం జరిగినట్లుగా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ మేరకు అధికారులు సమాచారం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ పాల వ్యాపారి గణేష్ కూడా అప్పుడే అతని ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో అతన్ని తీసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించడం జరుగుతుంది. అయితే ఈ ఘటనలో సంబంధించి ఇంకా దీనిలోని 14 మంది వరకు కూడా ఇంకా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతున్నది. అందులోని చాలా మంది ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందని చెప్తున్నారు. రోజు రోజుకి కూడా వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం జరుగుతున్నది. ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యత వహిస్తూ దీనికి వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పి వాళ్ళకి సరైన వైద్య సహాయం, మెరుగైన వైద్య సహాయం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అయితే మెరుగైన వైద్య సహాయం నిమిత్తం కూడా వాళ్ళని వివిధ ప్రాంతాలకు కూడా తరలించడం జరుగుతుంది.